బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు ఉండనున్నాయి. కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు ద్రోహమే చేసిందన్న కేసీఆర్, తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడలేవన్నారు. 3 జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు వివరిద్దామన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, కొద్దిసేపటి క్రితమే గులాబీ దళపతి కేసీఆర్ తోటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో సమావేశం ముగిసింది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి, అదేవిధంగా సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపుగా 3-4 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం పైన, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కి 45 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చుకోవడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కాబట్టి దీనిపైన మరో పోరుకు సిద్ధం కావాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చర్చించారు. సో దానిలో భాగంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఉమ్మడి పాలమూరులో ఒక బహిరంగ సభ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఒక బహిరంగ సభ, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మనకి ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఉమ్మడి పాలమూరు లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు కేసీఆర్ హాజరవుతారు. అయితే అసెంబ్లీ సమావేశానికి ఈసారి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొన్నది. కాబట్టి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఈసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి హాజరవుతున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి 29వ తారీఖు ఒకరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, లేదంటే కంటిన్యూగా అసెంబ్లీకి వస్తారన్నది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అవుతుంది. కాబట్టి మనకి 29న మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభం అవుతుంది. 30, 31 ఈ 3 రోజులు కూడా సెలవు దినాలు ఉంటాయి. తిరిగి మళ్ళా అసెంబ్లీ సమావేశాలు 2వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి సో ఇక ఎన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. కాబట్టి సో ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మనకి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి పాలమూరులో ఏర్పాటు చేయబోతున్నటువంటి భారీ బహిరంగ సభ భూత్పూర్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ సభకు కేసీఆర్ హాజరవుతారు. ఆ జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి ఈ రోజు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఆ సభ ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మరో బహిరంగ సభ, 2వ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. సో ఆ సభకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి హైదరాబాద్ చెందినటువంటి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, అదేవిధంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేందర్ రెడ్డికి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేశారు. దాని తర్వాత ఇక 3వ బహిరంగ సభ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఆ 3వ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ వాటర్ ముఖ్యంగా పాలమూరుకి, అదేవిధంగా రంగారెడ్డికి, నల్గొండకి యూజ్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి రైట్ సైదులు, థ్యాంక్ యూ.